మనిషి జీవితంలో కొన్ని లక్ష్యాలు చేత్తో తాకలేనంత ఎత్తులో ఉన్నట్టు అనిపిస్తాయి. అసాధ్యమని అందరూ అంటారు. కానీ ఆ మాటని ఛేదించిన ఒక పేరుంది. అది భగీరథుడు. పట్టుదల ఎంత పెద్ద అద్భుతం చేయగలదో ఆయన కథ మాత్రమే చెప్తుంది. మన జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలు ఒక్క ప్రయత్నంలో వచ్చేవు. వేల సార్లు కూలిపోతాం. కానీ లొంగిపోని ఆత్మను ఈ ప్రపంచంలో భగీరథుడు అంటాడు. భగీరథుడి కథ మనిషి పట్టుదల అంటే ఏమిటో ప్రపంచానికి నేర్పిన మహా ఉదాహరణ. భగీరథుడు తన పితృదేవుల కోసం గంగను భూమికి తేవాలి. అది అసాధ్యం అనిపించేంత పని. దేవతలు కూడా ఇలా చెప్పారు, ఇది ఎవరికైనా సాధ్యం కాదు. కానీ అతను ఒక మాట చెప్పడమే అద్భుతం, నేను సాధిస్తాను అని. అతడు అడవుల్లో తపస్సు చేశాడు. ఎండలో, వర్షంలో, చల్లని రాత్రుల్లో వేల రోజుల పాటు ఒక్కరోజు కూడా వెనక్కి తగ్గలేదు. దేవతలు పరీక్షించారు, అడ్డంకులు పెట్టారు. కానీ అతడు మాత్రం మనసు మార్చుకోలేదు. తన సంకల్పానికి ఆకాశం కూడా వంగిపోయిన రోజు వచ్చింది. ఇంతలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నీ తపస్సు నన్ను కదిలించింది. గంగను పంపగలను, కానీ ఆమె ప్రవాహాన్ని ఎవరు అడ్డుకుంటారు అని అడిగాడు. అప్పుడు భగీరథుడు మరో తపస్సు ప్రారంభించాడు. ఆవిరి లాంటి శరీరం, ఇనుము లాంటి మనస్సు. తన తపస్సుని స్పందించి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఒకసారి ఊహించుకో, దివ్యగంగా ఆకాశం నుంచి భూమిపైకి వచ్చేస్తే ప్రపంచం మొత్తం మునిగిపోతుంది. అటువంటి ప్రవాహాన్ని తన జటాల్లో ఆపడానికి సిద్ధమైన ఏకైక దేవుడు మహాదేవుడు. శివుడు తన జటలో గంగ ప్రవాహాన్ని అందుకొని ధారగా భూమిపైకి వదిలాడు. అలా గంగా నది మొదటిసారి భగీరథుని వెంట భూమిపైకి ప్రవహించింది. ఇది ఒక మహత్తర కార్యం. మనిషి పట్టుదల వల్లే ఇది సాధ్యమైంది. ఇదే భగీరథ ప్రయత్నం. పరమార్థం కోసం నిరంతరం కృషి చేయడం. వేలసార్లు విఫలమైన ఒక్కసారి కూడా ఆగకపోవడం. జీవితంలో నీకు కూడా ఒక గంగ ఉంటుంది. ఒక పెద్ద లక్ష్యం, ఒక పెద్ద కళ. ఇప్పుడు అది అసాధ్యం అనిపించవచ్చు. ప్రపంచం నవ్వొచ్చు, ఎవ్వరూ నమ్మకపోవచ్చు. కానీ నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకుంటే, నీ తపస్సు, నీ శ్రమ, నీ పట్టుదల, ఒకరోజు నువ్వు నీ గంగని భూమిపైకి తెస్తావు. ప్రయత్నం ఆపకు. నువ్వు చేసిన ప్రతి ప్రయత్నం నీ జీవితాన్ని కదిలించే భగీరథ ప్రయత్నమే.